అందుకే అదే యేసయ్య అన్నాడు, మీరు మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకుని పాప క్షమాపణ పొందినట్లయితే పరలోకం మీరు చేరతారని చెప్పిన అదే యేసయ్య ఏమంటున్నాడంటే నికోదేమా వద్దకు వచ్చి, నికోదేమా వచ్చి అన్నాడు రాత్రిపూట, అయ్యా దేవుడి రాజ్యములో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి? యేసయ్య చెప్పొచ్చు, నువ్వు నన్ను నమ్ముకో పరలోకం వచ్చేస్తావు అని చెప్పొచ్చు. కానీ యేసయ్య ఏమంటాడంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యములో ప్రవేశించలేడు అంటాడు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు మరి నువ్వు కొత్తగా జన్మించావా? లేదు. నువ్వు బాప్తిసం తీసుకోక ముందు ఏ కోపాన్ని ప్రదర్శించావో అదే కోపం నువ్వు ప్రదర్శిస్తే నువ్వు మార్చబడినట్లా? బాప్తిసం ముందు నువ్వు తాగిన అదే సిగరెట్ నువ్వు తాగితే నువ్వు మార్పు చెందినట్లా? నేను పూర్వం దోషకుడినే, పూర్వం హింసకుడినే, సంఘములో ఉన్న స్త్రీలను కూడా నేను వదిలిపెట్టేవాడిని కాదు, జడలు పట్టుకుని లాక్కొచ్చి హింసించేటవాడినే. కానీ క్రీస్తు వెలుగు నన్ను దర్శించినప్పుడు నేను మార్చబడ్డానయ్యా. అయ్యా నేను ఇప్పుడు 40 కొరడా దెబ్బలు తినేది ఎందుకో తెలుసా? ఆ సంఘము నిమిత్తము తింటా. నేను ఏ సంఘాన్ని అయితే కొట్టానో, ఏ సంఘాన్ని అయితే గాయపరిచానో ఆ సంఘము నిమిత్తం నా దేహాన్ని అప్పచెప్పుకోవడానికైనా నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. అది మార్పు అంటే. ఆమెన్ హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు అటువంటి మార్పు చెందావా? అటువంటి మారు మనసు నీకు లేకపోతే దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు. దేవుని రాజ్యం చూడాలంటే ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ఆమెన్ హల్లెలూయా.